నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జనసేనలోకి భారీ చేరికలు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడ గ్రామం, ఎల్లన్పురం, బొండాడపేట గ్రామాల నుండి కాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఏరుబండి రామాంజనేయులు అధ్యక్షతన ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగా నాగరాజు ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పార్టీ నుండి మూకుమ్మడిగా 3 గ్రామాల నుండి సుమారుగా 300 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బొండాడ గ్రామ అధ్యక్షులు శ్రీ జడ్డు శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి గవరాల్ లక్ష్మి, పాలకోడేరు మండల అధ్యక్షులు గాదం నానాజీ, ఆకివీడు పట్టణ మహిళా అధ్యక్షులు శ్రీమతి బ్రహ్మరాంబ, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ నంద్యాల శివ, ఆకివీడు మండల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ దారపురెడ్డి కన్నాబాబు, కాళ్ళ మండల ఉపాధ్యక్షులు గడ్డి రాము, కాళ్ళ మండల ప్రధాన కార్యదర్శి ఆరేటి దిలీప్ కుమార్, ఆకివీడు పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ నరహర శెట్టి బాబీ, ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు, పాలకోడేరు మండల ఉపాధ్యక్షులు శ్రీ వలవల శేషు, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, బొండాడ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఓకే. పిమిడి సాయి గారు, పిమిడి పవన్ గారు, తానికి బొల్లా పవన్ గారు, ఫ్రాన్సిస్ వారు, రాము గారు, మొన్న పచ్చిగోడ ఆంజనేయులు గారు, యేసు గారు, నాగరాజు గారు,
ముగ్గురు హీరోలు ఒకసారి నిల్చోండి. ఈయన మన బొండాడ గ్రామాధ్యక్షుడు గడ్డి శ్రీను గారి ఉండి నియోజకవర్గం కాల మండలం బొండాడపేట ఎల్లనపురం గ్రామాల నుంచి మరి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు భావజాలాలు నచ్చి ఈరోజు ఈ 3 గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా స్వాగత సుమాంజలి తెలియపరుచుకుంటూ ముందుగా కాకుండా మరి 3 గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా స్తూపాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ముందుగా తద్వారా ఈరోజు ఈ బొండాడలో 3 గ్రామాల నుంచి కూడా సుమారు 250 నుంచి 300 మంది మరి వైఎస్ఆర్ పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జనసేన పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు మీకు అందరికీ కూడా తెలుసు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అలిపేరకని పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆయన ఎప్పుడు కూడా పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈవేళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి కీలకమైన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏ సమయాన ఆయన పొత్తెట్టుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పొత్తెట్టుకోవాల్సి వచ్చిందో కూడా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు. మరి ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడడానికి కూడా కీలకంగా వ్యవహరించి 3 పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడించి ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దీనికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మరి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి మరి 21 సీట్లు పరిమితమైనా కానీ ఆయన తీసుకున్న 21 సీట్లు కూడా గెలిపించి 2 పార్లమెంటు సీట్లు కూడా గెలిపించి ఈ రాష్ట్ర కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. గ్రామం కూడా నన్ను కూడా తీసుకెళ్లి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలేంచి ఈ శ్రీశైల కళ్యాణ మండపంలో ప్రప్రథమంగా మరి భారీ ఎత్తు మీటింగ్ కట్టి జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ భారీ ఎత్తు మీటింగ్ సమావేశం ఏర్పడేసిన మన ఏరుబండి రామాంజనేయులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఈ కాలమండలం బొండా నుంచే స్టార్ట్ చేసి ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జనసేన పార్టీలో రావడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అలాగే యువత అంతా కూడా మరి ముందుకు వస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా యువతని అలాగే మా కూటమి ప్రభుత్వం తప్ప బయట నుంచి వచ్చిన ఏ పార్టీ నాయకులైనా సరే వారి యొక్క పరిణామం ఆధారంగా, ఎందుకంటే మా పార్టీలోకి వస్తే జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీలతో కూడుకున్న పార్టీ. దానికి అనుగుణంగా మన పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడు కూడా 10 మందికి సహకారం అందించేలాగా ముందుకెళ్ళాలి. మీకు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయిన మన స్థానిక్ రాము గారు, అలాగే రుద్ర వెంకటరావు గారు, కోరసరి నాగేశ్వరరావు గారు, గుట్ల సతీష్ గారు, మందపాటి సోమన్ గారు, కందుల సురేష్ గారు, గుల్లంకి వీర వెంకట నాగరాజు గారు, హరితాకల వీరబాబు గారు, మరి వీరితో పాటు సుమారు 250 మంది పైనే ఈరోజు జనసేన పార్టీ ఒక్క ఆశయాల సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ తీర్థం తీసుకున్న మా జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చిన వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచే మీరందరూ కూడా మాలో ఒకరిగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకు చేరవేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది.
మీరు కూడా పార్టీకి అనుబంధంగా ఉంటూ మన పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన మన జనసేన పార్టీ మండల అధ్యక్షులు జిల్లా. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.